ఆయనను దేవుడు మనతో మాట్లాడినట్టు మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగునే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుడి సొమ్ము దాచిపెట్టెను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరలోక రాజ్యముల గురించి వివరిస్తూ ఉపమాన రీతిగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువునందులారా, దేవుడు మాట్లాడే మాట ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయన అర్థము కాని గోడ భాషలో ఏం మాట్లాడు, ఎంత మైండ్ లేనోడికైనా చదువు లేనోడికి కూడా క్లియర్గా ఉంది. హల్లెలూయా. అప్పుడున్న జనులతో పరలోక రాజ్యం గురించి చెబుతూ ఈ మాటలు చెప్తున్నాడు. అయ్యా ఉదాహరణకి అని చెప్తున్నాడు. మనం కూడా చూడు, ఆ ఊరు ఎలా ఉంటుంది అంటే అదిగో ఉదాహరణకి ఎలా ఉంటుంది, ఆ మనిషి ఎలా ఉంటాడు, మన ఊళ్ళో ఈ మనిషి ఎలా ఉంటాడు, అది ఆ కలర్ ఉంటాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని ఉదాహరణ చెప్తూ ఉంటాం కదా. అదే రీతిగా ప్రభు కూడా పరలోక రాజ్యం అనేది ఎక్కడుంటుంది అంటే, మనం పరలోక రాజ్యము అంటే మనం ఏం చూస్తామంటే పెద్ద పట్టణము, సింహాసనము, బంగారు వీధులు, ఆకలిప్పుడు ఇవి చూస్తాం. నిజమే కాదంటలేదు. కానీ దేవుడు పెట్టారా అక్కడ ఎవరు ఉంటారు, ఏమి జరుగుతుంది, ఏముంటుంది, ఏం సంతోషం ఉంటుంది, ఏం ఆనందం ఉంటుంది, అక్కడికి వెళ్ళేవారు ఎవరు, ఉండేవారు ఎవరు అనేది అక్కడ దృష్టి పెట్టరు. మనకి ఎంతవరకు ఏంటంటే సుఖము, సౌఖ్యం, ఆనందమే కావాలి. అది ఇక్కడ అన్ని బాధపడినా అక్కడ కానీ సుఖపడడం మంచిదే కాదంటే. దేవుడు పెట్టారా ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఎవరు పరలోక రాజ్యానికి వస్తారు? హల్లెలూయా. ఎవరు వస్తారు? దేవుడు పెట్టారా బాప్తిసం తీసుకుని వచ్చేస్తారా? రాదు. దేవుడే చెప్పాడు, ప్రభువా ప్రభువా పిలుచువాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదన్నాడు. అయ్యా నీ నామమున పేరట దెయ్యాలు వదలగొట్టాం, నీ నామములు అద్భుతాలు చేసామంటే మీరు ఎవరన్నా తెలియదు అన్నాడు. మరి ఎవరు వెళ్తారు పరలోక రాజ్యానికి? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎలక, పెద్ద గొప్ప పాస్టర్లు ఎలక, గొప్ప అద్భుతాలు చేసిన వాళ్ళు ఎలక, ఎవరు వెళ్తారు? ఎవరికి పరలోక రాజ్యంలో స్థానం ఉంది? ప్రభు పరలోక రాజ్యం గురించి ఉపమానం చెప్తున్నాడు. ఒక ధనవంతుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు. హల్లెలూయా. ఎలా ఉండదు పరలోక రాజ్యం అంటే, ఒక ధనవంతుడు దేశాంతరము ప్రయాణమై వెళ్ళిపోతూ తన దాసులను, తన దగ్గర నమ్మకంగా ఉన్నవారు, తనకిష్టమైన వారు, తన దాసులు, తన పని వారికి పిలిచి తనకు కలిగిన ఆస్తి అంతటిని
అప్పగించినట్లు ఉందంట పరలోకం. హల్లెలూయా. అదేంటి గారు, అసలు పరలోకానికి ఇక్కడ చెప్పేదానికి సంబంధం లేదు కదా, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనగా అని చెప్పకుండా, ఒక ధనవంతుడు దేశాంతరముకు వెలుచు తన దాసులను పిలిచి తన ఆస్తిని తనకు కలిగిన దానిని వారికి వారి వారి సామర్థ్యము చొప్పున అప్పగించినట్లు ఉందంట పరలోకం. హల్లెలూయా. పరలోకము ప్రభు ఈ లోకానికి రిక్తులుగా వచ్చి ఆయన ప్రాణం పెట్టి మూడో తిరిగి లేచి నా సమాధానమును మీకు అనుగ్రహిస్తున్నాను, నేను మరలా తిరిగి వస్తాను, అప్పటి వరకు ఈ లోకములోనికి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నాకు శిష్యులుగా చేయండి అన్నది. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఒక ధనవంతుడు తన శిష్యులు పిలిచి తనకు కలిగిన ఆస్తి అంతా ఇచ్చేసినట్లు ఉన్నారు. దేవుడు బిడ్డలారా, దేవుడి లోకానికి వచ్చి మన పాపములు, మన శాపములు, మన అపరాధములకై ఆయన శిలువలో ఆయన ప్రాణములు పెట్టి ఆయనకు కలిగినదంతా మనకి ఇచ్చి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ ధనవంతుడు యేసు ప్రభువే. హల్లెలూయా. ఆ ధనవంతుడు ఎవరో? యేసు ప్రభువే. ఆయనకు కలిగిన ఆస్తి ఏది? డబ్బులు, వెండి, బంగారములు కాదు, ఆయనకు కలిగిన ఆత్మ. హల్లెలూయా. ఆయనకు కలిగిన కృప, ఆయనలో ఉన్నట్టి సమాధానము, ఆయనలో ఉన్నట్టి సంతోషాన్ని దేవుడు ఈ లోకములో ఆయన దాసులుగా పిలువబడిన వారికి వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చి వెళ్ళాడు. హల్లెలూయా. ప్రభు వెళ్ళున్నాడు అక్కడికి. ఇక్కడ ఉన్న ఈ ధనవంతుడు కూడా తనకు కలిగినది ఆస్తిని వారికి ఇచ్చి మళ్ళీ వస్తా అన్నాడు. హల్లెలూయా. మళ్ళీ వస్తానన్నాడు. మళ్ళీ వస్తాను అబ్బాయి దగ్గర పెట్టుకోరు అన్నాడు. యేసు ప్రభు వారు కూడా ఆయన సమాధానమును, ఆయన ఆత్మను, ఆయన కృపను మనకు అప్పగించి, అయ్యా మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పిన శిష్యులుగా చేసి నేను మరలా వస్తా, అప్పుడు నాకు అప్పగించండి అన్నాడు. హల్లెలూయా. దేవుడు పరలోక రాజ్యం అంటే ఏది? ఏమున్నాయి కదా మాకేం తెలుసు అన్నారా? ఆ దేశాంతరము వెళ్ళిన ప్రభు అప్పగించిన పనే పరలోక రాజ్యము. హల్లెలూయా. చూసినట్లే చదువు. అది తాను ప్రేమించిన దాసుల కంట ఒకరికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయిన. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, దేవుని పనిలో ఎవరి సామర్థ్యం వాడిది. లోకరీతిగా ఎవరి బలం వాళ్ళే. ఒకడు 10 కేజీలు ఎత్తగలరు, ఒకడు 50 ఎత్తగలరు, ఒకడు 100 కేజీలు బాత ఎత్తేస్తాడు. అవి ఏంటాడు 100 కేజీలు బాత ఎత్తున్నాడు, నేను ఎత్తగా పోతాను ఏడితే ఏం చేస్తాం? ఎవడు బలం? అయితే ఆమె బాగా బలం ఎక్కువ ఉంది, ఎత్తేస్తాడు. వీడు బాగా బలం తక్కువ ఉంది, వీడు ఎంతగలరు ఎంత చేయగలరు. సామర్థ్యము, శరీర సామర్థ్యమును బట్టి మనము ఏ రీతిగా ఈ లోకంలో ముందుకెళ్తామో ఆత్మీయముగా కూడా దేవుడు ఎవరికి ఇచ్చే తలాంతు వర్తిస్తాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, యేసు ప్రభువును నమ్మిన ప్రతి వ్యక్తికి దేవుని యొక్క తలాంతు ఉందే. హల్లెలూయా. అదొందా? రక్షించబడి ప్రభువు నమ్మిన మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డకు తలాంతు ఉంది. హల్లెలూయా. నువ్వు బాప్తిసం పొందగానే నీకు పరిశుద్ధ ఆత్మ అనే వరము
ఉచితముగా ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అది నువ్వు అడగక్కర్లా, దేవుడు ఇచ్చేస్తాడు. ఉచితంగా దేవుడికి ఇస్తాడు. ప్రభుత్వం మీరు దేవుడు పెట్టారా? వీళ్ళు ఏమైనా అడిగారా మాకేమని? లేదు. ఆయన వెళ్తా తన రాసుని పిలిచి ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చేసాడు. ప్రభుత్వం మీరు దేవుడు పెట్టారా? మనకేంటి తెలుసా? మనకి ఎవరికైనా ఇత్తు ఒప్పుకోం, అట్లనే మనకి ఉండవు. ఒకటి చేయకూడదు, మనం చేయకూడదు. మనం చెయ్యం, ఎవరో చేయకూడదు. యజమా స్టాండింగ్. ప్రభుత్వ ప్రియమైన దేవుడు బిడ్డలారా గమనించండి. ఇక్కడ 5, 2, 1 ఇచ్చారు. 3 వ్యక్తులు మనసు లేకుండా ఉంటాయి. చూడండి. హల్లెలూయా. ఒకటి 3 నిలబెట్టి మన భాషలో చెప్పుకోవాలంటే ఒకటి 100 రూపాయలు ఇచ్చావు ఆ స్వతంగా, కానీ ఇంకోటి 50 ఇచ్చావు, ఒకటి 10 ఇచ్చావు. ఈ 3 మనసులు ఎలా ఉంటాయి చెప్పండి? ఒకలాగే ఉంటాయా? ఎందుకు ఉంటాం? ఎందుకు ఉంటాం? ఇచ్చిన దాంట్లో తేడా ఉంది కదా. మరి అప్పుడు మనసులు ఎలా ఉంటాయి? తేడాగానే ఉంటాయి. హల్లెలూయా. ఏమో లేవు, ఉచితంగా ఇచ్చిందేగా దేవుడు తీసుకున్నాం, మనకి సరిపోతుంది అనుకుంటామా? మా ఆడి బాగా ఏంటి? 10 వెళ్ళి 50 తెలుసుకుంటాడు. 10 అనుకుంటాడు, ఆడి 100 ఏంటి, వీడికి 50 ఏంటి, నాకు 10 ఏంటి? దేవుడు పిల్లల మనసు మెరుగులైపోతూ ఉంటాయి. ఆత్మీయంగా కూడా ఎవరన్నా కొద్దిగా ఎదుగుతున్నా, కొద్దిగా ఎవరన్నా ప్రార్థన చేస్తున్నా, కొద్దిగా ఎవరన్నా దేవుళ్ళు వాడబడుతున్నా మన మనస్సులు కలవరపడిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఎందుకని? ఊరుకొని వచ్చా, ఎంతో చేద్దాం అనుకున్నా, ఏదో చేద్దాం అనుకున్నా, చివరికి నిన్నగా మనం వచ్చినట్టు చేసేస్తున్నారు. మరి సార్ నువ్వు చేయొచ్చుగా అంటే మనగాడు చేస్తాం. మరి మన ఈ పనులు ఎవరు చేస్తాడు? మరి వాళ్ళు ఎందుకు వదులుకొని చేస్తున్నారు కదా, అయ్యేది అక్కడ అవసరం. వాళ్ళు కష్టపడింది నాకొద్దు, వాళ్ళు ప్రయాసపడింది నాకొద్దు. నేను చెయ్యాల్సి చెప్తే నేను చేయకపోతే ఎవడు చేయకండి ఇల్లేదు. దేవుడు పెట్టారా? వేరే విధంగా కదమ్మా దేవుడు వాక్యమే. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడు 2 ఇచ్చాడు, ఒకడు 1 ఇచ్చాడు. మనకన్నా చాలా మంచోడు. హల్లెలూయా. ఎవరి దాసులు? ఎవరి దాసులు? ధనవంతుడి యొక్క నమ్మకమైన దాసులు, యేసు ప్రభు దాసులు. కాబట్టి ఈ పంచాయతీ మొదలవలా. హల్లెలూయా. అర్థమైందా? ఆడికి ఎక్కువ ఇవ్వడం ఏంటి, నాకు తక్కువ ఇవ్వడం ఏంటి? నన్ను సీట్లో చూసారా? నన్ను తక్కువగా చూస్తున్నారా? నన్ను ఎక్కువగా చూస్తున్నారా? ఏనే పనికి రాలేదా? నాకు ఇవ్వలేదా? అని చేయలేదా? మాకు లేదా? అదా ఇదా? అసలు మొదలెవరు, కారణం ఎవరు, వేర్లు ఎవరు, ఇవన్నీ చెప్పట్లా. తీసుకున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడు పిల్లరా, ఈ 5 తలాంతులు కలిగిన వాడు ఏం చేశారు? చదువుదామా? 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి. హల్లెలూయా. ఈ 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడంటే 5 తలాంతులు తీసుకెళ్లి వ్యాపారం చేసి మరి 5 సంపాదించాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, తన యజమానుడు ఇచ్చిన ధనాన్ని ఉపయోగించాడు. దాని ద్వారా లాభాన్ని సంపాదించాడు, సమకూర్చాడు. మరి 5 తలాంతులు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, తర్వాత చదువు. అలాగునే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడంట. 2 తీసుకున్నవాడు కూడా మళ్ళా 2 సంపాదించాడు. హల్లెలూయా. చదువు. అయితే 1 తీసుకున్నాడు. చూసేవా? జాతీయులు
ఈ ఒకటి తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానిని సొమ్మును దాచిపెట్టాను. హల్లెలూయా. 5 ఇచ్చినోడేమో వ్యాపారం చేసి 5 సంపాదించాడు. 2 ఇచ్చినోడు 2ని వ్యాపారం చేసి 2 సంపాదించాడు. 1 ఇచ్చినోడు కూడా ఏం చేయాలి? ఏడు చెప్పాలి. ఆ 1కి 1 సంపాదించాలిగా. ఆయన అలాంటి తెలియదు. మనకెందుకు వచ్చింది వాళ్ళ, మనకెందుకు వచ్చింది ప్రార్థన, మనకు ఎందుకు వచ్చింది? వెళ్ళామా, కూర్చున్నామా, పెట్టింది తిన్నామా, వచ్చామా? ఈ బ్యాచ్ ఉంటారు. దేనికి పనికిరాలి ఈ ఒక బ్యాచ్ అన్నమాట. హల్లెలూయా. మన మధ్యలో 5 తలాంతులు ఉన్నారు, 2 తలాంతులు ఉన్నారు, 1 తలాంతు తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. 5కి 5 సంపాదించే ఉన్నారు, 2 సంపాదించే ఉన్నారు, 1ని పూడ్చిపెట్టేవాళ్ళు. హల్లెలూయా. పూడ్చిపెట్టేవాళ్ళు పూడ్చిపెట్టేవి కాక జాగ్రత్త. ఆమె చెప్పాడు. ఈ 1 బ్యాచ్ ఏంటి తెలుసా? 5 సంపాదించాడు, 2 సంపాదించాడు. ఈ 1 ఏంటి తెలుసా? మనకెందుకు ఇదంతా అయ్యగారు చూసుకుంటాడు. డబ్బులు ఎవరికి వస్తున్నాయి? అయ్యగారికి వస్తున్నాయి. మనకెందుకు? అయ్యగారిగా తప్ప ఇల్లు ఉన్నాయి, అయ్యగారికి ఏంటి కారు ఉన్నాయి, అయ్యగారికి డబ్బులు ఉన్నాయి, ఆయన మనకెందుకు? మనం వెళ్ళామా, కూర్చోబెట్టామా, గొయ్యమేమా, గోపులు కట్టేసామా? వెళ్ళామా, గొయ్యమేమా? ఆదివారం వచ్చేసే పని ఇదే కదా. హల్లెలూయా. సంపాదిస్తున్నావా, గొయ్యవుతున్నావా? వారం వస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఆ 1 చక్కగా గొయ్యేస్తున్నావు. చెప్పిన వాక్యం విన్న వాక్యాన్ని చక్కగా మళ్ళీ ఎందుకు మనకి 7 దాన్ని తీసుకెళ్తాం, 7 దాన్ని తీసుకెళ్తాం, గొయ్యి అవుతున్నాం, దీన్ని పెట్టేస్తున్నాం, కాము వెళ్ళిపోతాం. ప్రతి వారం చేసే తంతి ఇదే. మనం 1 తలాంతుల సంగతి అందరుగా. హల్లెలూయా. మేము వాడికి చేతితో పట్టం, ఒక అర్థంతో పడతాం, ఉపాధ్యాయులతో పడతాం, ఏంటో పడదు, అడుగులు వస్తాడు. నేను ఎత్తే నువ్వు కప్పు ఎత్తే ఎవడేం చేస్తాడు? 5 తలాంతులు అలా కాదు, 5కు 5 తలాంతులు సంపాదించేవాడు. హల్లెలూయా. ఈ 3 యేసుప్రభు శిష్యులే. ఈ 3 ఆ ధనవంతుడి కింద ఉన్న వాళ్ళే, నమ్మకస్తులే, ఆయన పెట్టలే. కాకపోతే ఆయన పెట్టలైనా వాళ్ళ యొక్క ఆలోచన మాత్రం ఆయనలాగా. హల్లెలూయా. ఆయన పెట్టలమే, ప్రార్థన వాళ్ళమే, ప్రార్థన చేసే వాళ్ళమే, ఏడ్చే వాళ్ళమే, బాప్టిజం తీసుకునే వాళ్ళమే. కాకపోతే ఆయనకి లాగా లేదు. ఆయనకి లాగా ఉన్నావా? లేవు. దేవుడు పెట్టారా? ఈ 5 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతులకు 5 సంపాదించాడు. 2 తలాంతులు కలిగిన వాడు 2కి 2 సంపాదించాడు. 1 కలిగిన వాడు మాత్రం చక్కగా వదిలేసాడు, వదిలిపెట్టాడు, దాచాడు. చదువు. బహుకాలమైన తర్వాత తన దాసుడు యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూసుకున్నాడు. హల్లెలూయా. కొంతకాలం అయిపోయిన తర్వాత దేశాంతరం వెళ్ళిన ధనవంతుడు తిరిగి వచ్చాడు. హల్లెలూయా. రక్షించబడి మారు మనసు పొందిన నీకు ఒక దినాన్ని యేసుప్రభు వస్తాడు. 7 సంవత్సరాలు 30 ఏళ్ళు అయింది గారు బాప్టిజం తీసుకుని. 30 ఆ చర్చిలో నేనే ఫస్ట్, నేనే ముందు. వెరీ గుడ్. మరి ఏంటి లెక్క ఏంటి? సీత వెళ్ళుకో. లెక్క ఏంటి? స్టాండ్ తీసి లెక్క ఏంటి అన్న? ఏం చేసావు?
అంటే 5 తలాంతులు కలిగిన వాడు చెప్తున్నాడు. చదువు. వచ్చి లెక్క చూసుకున్నాడు. అప్పుడు హల్లెలూయా 5 తలాంతులు, ఎక్కువ తలాంతులు. మనకన్నీ ఎక్కువే కావాలి, మనకన్నీ తలం స్థానం ఉండాలి, మనకందరూ మనం మనలే పెట్టుకోవాలి, మన అందరూ మనమే ముందు ఉండాలి, అన్నీ మనకే చెప్పాలి. కానీ మనం మాత్రం ఇది చేయాలి. ఎక్కువ ఇచ్చినోడు ఎప్పుడు ఎక్కువ సంపాదించాలి. హల్లెలూయా. ఎక్కువ బాధ్యతలు ఇచ్చినోడు ఎక్కువగా ప్రయాస పడాలంటే 5 తలాంతులు ఇచ్చారు కదా. 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావు కదా, అవి కాక మరి 5 సంపాదించిందని చెప్పాను. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు సంపాదించాడు. చదువు. నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. ఈ కొంచెంలో చక్కగా 5కు 5 సంపాదించావు కదా, నీకు గొప్ప ఆశీర్వాదం ఉందని చదువు. చెప్పాను. అది యజమానుడి యొక్క సంతోషంలో పాలు పంపులు పొందుతావు అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ? అది హల్లెలూయా. పరలోకంలో నీకు పాలు పంపులు ఉన్నాయి. 5కు 5 సంపాదించావు కదా, నమ్మకంగా పనిచేసావు కదా, ఇచ్చిన దాన్ని వాడావు కదా, ఇచ్చిన దాన్ని బట్టి సంపాదించావు కదా, నీకు పరలోకం ఉందని చెప్పి చదువు. 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు 2 తలాంతులు నాకు అప్పగించితివే, అవి కాక మరి 2 తలాంతులు సంపాదించిందని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన దాసుడా, రెండు తలాంతులు సంపాదించినవాడు, 2 తలాంతులు సంపాదించినవాడు మరి 2 సంపాదించి యజమానుడికి ఇచ్చినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు నా సంతోషంలో నీవు కూడా పాలు పంపులు పొందుదు అని చెప్పాడు. హల్లెలూయా. చదువు. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నువ్వు వెత్తని చోట కోయని వాడవు, చల్లని చోట పంట కూర్చువాడవై ఉన్నావని నేను ఎరుగుదను, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టింది. ఇదిగో నీవు తీసుకోయా, నీ తలాంతనిచ్చి చదువు. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, విత్తని చోట కోయిన వాడనని, చల్లని చోట పంట కూర్చున్న వాడనని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నా సొమ్మును సావుకారు దగ్గరైనా ఉంచబోతువా? నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుందినే అని చెప్పి తీసివేసి 10 తలాంతులు గలవాడికి ఇయుడి, కలిగిన ప్రతి వాడికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, తీసివేయబడును. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 1 తలాంతు కలిగిన దగ్గరికి వచ్చాడు. ఎలా 1 తీసుకున్నావు ఏంటంటే, అలాగూ నీ సంగతి నాకు తెలుసు, నువ్వు ఏదో చేస్తావు నాకు తెలుసు, నాకు ఎందుకు వచ్చిన బాధలు, నాకు ఎందుకు వచ్చిన శ్రమ,
ఎందుకు వచ్చిన ప్రార్థన, ఎందుకు వచ్చిన ఈ బాధలో, అందుకని నేను చక్కగా వచ్చి కూర్చొని ఎన్న వాక్యాన్ని గొయ్యి గోధులు పెట్టి కప్పేసి ఎక్కడే పెట్టేసా, కనీసం గేట్ దారి తీసుకెళ్ళా, ఇంటికి తీసుకెళ్ళా, ఎక్కడికి తీసుకెళ్ళా, ఎక్కడే పెట్టా అని చెప్పి తాగు అని చెప్పి వెళ్ళి గొయ్యి ఆ ఒక్కడు తెచ్చి ఆయన చేత పెట్టా. ప్రభు ఏమన్నాడు తెలుసా? చదువుమాట, సోమరివైన చెడ్డ దాసుడా. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు ఏ దాసుడు అయ్యాడు? దేశాంతరానికి ఫస్ట్ వెళ్ళేటప్పుడు వీడు ఏ దాసుడు అయ్యాడు? మంచి దాసుడు అయ్యాడా లేదా? మంచి దాసుడు అవగట్టే కదా పిలిచి ఆ ఒకటాన్ని ఇచ్చాడు. అప్పుడే చెడ్డోడైతే ఎవడగా? హల్లెలూయా. నువ్వు నేను మంచోడు అని ఎలా రక్షించుకుందా? నువ్వు నేను మంచోడు, గొప్పగా చేస్తాము, గొప్పగా దేవుళ్ళో ఉంటామనే కదా మనం రక్షించుకొని అవుతామని ఇచ్చాడు. లేకపోతే అందరూ వదిలేసాడు, మనం వదిలేసాడుగా. హల్లెలూయా. నువ్వు నేను పాపంలో శాపంలో మన ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు మన మంచోళ్ళమని, మంచి దోస్తులమని ప్రభు మనల్ని ఏరుకొని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని మన సామర్థ్యాన్ని బట్టి ఎక్కువితే చేయలేడు, ఎక్కువ అప్పగితే ఇది ఏడవలేడు అన్న ఒక్కడిచ్చాడు కదా. ఇచ్చేటప్పుడు మంచోళ్ళలాగా ఉన్నాడు. వీడికి తీసుకున్నాక వచ్చింది మైనామం. హల్లెలూయా. ఇచ్చేటప్పుడు యజమానుల దృష్టికి మంచిగానే ఉన్నాడు. చాలా మంది బాధ్యత తీసుకున్నప్పుడే బాగుంటారు, తీసుకున్నాక వచ్చింది మైనామం. ప్రభువులు రానప్పుడే బాగుంటారు. దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి ఇవ్వాలి, ఇలా ఉండాలి, అలా ఉన్నాం కదా. మరి ఆ మైరావు ఏంటో ఆ తరాకు పుచ్చుకున్నాక, ఆ రక్షణ పొందుకున్నాక మరి ఏ జబ్బు వచ్చిందో తెలియదు, కానీ మునుపుడిగానే చేయబోతాను. హల్లెలూయా. వీడు ఒకటిచ్చేటప్పుడు చక్క మంచోడిగా కనబడ్డాడు. ఆయన అనుకున్నాడు ఈ ఒకటి కనీసం వీడు ఒకటనా తెత్తాడులే, వీడికి సరిపోతలే, వీడు బలహీనుడు. ఆయన ఒకటిస్తే వీడు అది తీసుకొని విత్తన చోట కొత్తాడంట, పోయిన చోట పంట కూరుతాడంట. అట్లాంటప్పుడు ఎందుకు తీసుకున్నావు అంటే, అయ్యా నాకొద్దు అండి, నాకొద్ది రక్షణ, నాకొద్ది యేసుప్రభు, నాకొద్ది ప్రార్థన, నేను ఉండలేను, నేను బతకలేను, నేను చేయలేను. అప్పుడు ప్రభు అయ్యా నువ్వు తప్పితే ఎవరొద్దయ్యా, అయ్యా ఈ లోకంలో నువ్వే కావాలయ్యా, నీకోసం జీవితం, నీకోసం చదువుతా, నీకోసం బతుకుతా, నాకు తెలియలేదయ్యా, అదయ్యా ఇదయ్యా 100 మాటలు చెప్పాము. ఆ తర్వాత ఏదో తీసేసుకున్నాం. ఇప్పుడు ఏమన్నావా? ఆడన్న మాటలే అంటున్నాం. ఇదంతా నాకు తెలిసిన బాధ, ఏదో తీసుకున్నాం, ఎలా శ్రమ వచ్చిద్దామని, పొలంలో చేయబుద్ధి ఏమైనా ఇద్దామని ఎంత కూర్చుంటాం. అమ్మ బూతులు పెట్టాలి, బాప్తిస్తాన్ని బూతులు పెట్టాలి, తలాంతిని దేవుడిచ్చిన ఆత్మ బూతులు పెట్టాలి, దేవుడిచ్చిన ఆలోచన బూతులు పెట్టాలి, దేవుడిచ్చిన దర్శనాలు బూతులు పెట్టాలి, దేవుడిచ్చిన ఆ పిలుపులు బూతులు పెట్టాలి, దేవుడు చూపించిన ఆ కళలు, ఆ దర్శనాలు, ఆ స్వరం అన్ని పెద్ద పోయి తీసే కప్పేసి రేపు దేవుడు వచ్చినప్పుడు ఆగాక నీ దర్శనాలు ఎక్కడికల్లా గోతులు పెట్టా, నీ పిల్లలు ఎక్కడికల్లా గోతుల భద్రంగా ఉంచా. ఇదిగో నువ్వు ఇచ్చిన రక్షణ, ఇదిగో నువ్వు ఇచ్చిన బాప్తిసం, ఇదిగో నువ్వు ఇచ్చిన దర్శన భాగం ఎవరికి కావాలి? దేవుడు బిడ్డలారా గమనించండి, దేవుడు మాట్లాడుతున్నాడు. చెడ్డ దాసుడు అయిన సోమరి అంటున్నాడు. హల్లెలూయా. సంపాదించిన వాడిని ఏమంటాం ఇంట్లో? సోమరుడా. జనమంతా పని చేసుకుని రూపాయి సంపాదిస్తుంటే ఇళ్లలో కూర్చొని కొడుకుని ఉంటాడేంటో సోమరుడా. తింటా లేదా? దేవుడు కూడా మనల్ని ఏమంటున్నాడు తెలుసా? సంపాదించమని. ఆగడయ్యారు బాప్తిసం తీసుకోకుండా 10 సంపాదించండి, బాప్తిసం తీసుకున్నాక వాళ్ళు 50 సంపాదించిన సోమరుడు నెట్ అవుతా? సోమరుడు నెట్ అవుతా? ఆ సంపాదన పెరిగింది,
అప్పటికప్పుడు నా రేంజ్ పెరిగింది, అప్పటికప్పుడు నా తెలివితేటలు పెరిగింది, అప్పటికప్పుడు నా పొలుగుబడి పెరిగింది. దాని గురించి దేవుడు మాట్లాడతాడు. దేవుడు కృపావరాలు రక్షణ గురించి మాట్లాడతాడు. హల్లెలూయా. రక్షించబడిన నువ్వు నీ సామర్థ్యం చొప్పున ఎవరిని రక్షించావు? వాడి సామర్థ్యం చొప్పున 5 కృపావరాలు ఉంటే 5 రక్షించాడు. హల్లెలూయా. 2 కృపావరాలు కలిగిన వాడు 2 రక్షించాడు. కృపావరాలు ఏం లేవు, బాప్టిసం మాత్రమే తీసుకున్నావంటే సరే బాప్టిసం తీసుకున్నావా, నువ్వు ఒక్కడికి ఇంకొకనన్నా రక్షించు. లేదయ్యా నా రక్షణ గుర్తులు తీసి పేరు పాతి పెట్టా, మళ్ళీ వెళ్ళిపోయిన నాకు ఎందుకు వచ్చింది పేరటం, ఎందుకు వచ్చింది నాకు ఇవ్వాలి, నాకు ఎందుకు వచ్చింది, నేను వెళ్తా కూర్చుంటా పోతా వచ్చేస్తా, ఇంటికి వచ్చి బోని వెళ్తా. రక్షించబడిన ప్రతి వాడు దేవుడు మనకిచ్చిన కృపావరాలని తలాంతులని మరికొన్ని సంపాదిస్తేనే మనం మంచి దాసులు అవుతాం. హల్లెలూయా. ఎవరిని సంపాదించకుండా వచ్చాను, భూమిలో బాధ పెట్టాను, రేపు వచ్చి దేవుడు నేను చెప్పుకుంటా, నా పరిస్థితి చెప్పుకుంటా. ఏం చెప్తావా? ఏం పరిస్థితి చెప్తావా? కాళ్ళు లేవని చెప్తావా? చేతులు లేవని చెప్తావా? నోరు లేదని చెప్తావా? తెలివితేటలు లేవని చెప్తావా? ఏం చెప్తావు? 2 కాళ్ళు 2 చేతులు లేకుండా ఓన్లీ మొండివే ఎంత ఉండదు ఫోన్లో ఉంటాయి. ఆయన దేశాలు తిరిగి స్వార్థం చెప్పి అనేక మంది రక్షిస్తున్నాడు. హల్లెలూయా. మరి మనకు ఉన్నాయా లేవా? ఒకప్పుడు కుంటోళ్ళమే, లోహం మీద అడుక్కునే వాళ్ళమే. ఆ దేవాలయం దగ్గర ఉన్న కుంటోళ్ళ టైప్ మనం. దేవుడు చేయించి ఆ పుట్టితనాన్ని తప్పించాడు కదా. గుడ్డోళమే, దేవుడిని ఎరగిన వారమే. దేవుడు మన కళ్ళు తెరిచాడు కదా, రక్షణ ఇచ్చాడు కదా, మారు మనసు ఇచ్చాడు కదా, తలాంతులు ఇచ్చాడు కదా, తెలివితేటలు ఇచ్చాడు కదా. దేవుళ్ళు ఎలా పరిచయం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఆత్మను రక్షించాలి, ఎలా సువార్త చెప్పాలి, ఎలా సాక్ష్యం ఇవ్వాలి చెప్పలేదా దేవుడు? వింటలేదా వారం తెలియట్లేదా నీకేమి? అన్నీ తెలుసు. ఒక తలాంతు కలిగిన వాళ్ళలాగా భూమిలో పాతిపెడతాం. అందుకనే దేవుడు ఈ ఒక్క ఉదయకాల సమయంలో సూటిగా చెప్తున్నాడు, నువ్వు చెడ్డదాసుడివి, సోమరివి, ఆత్మను సంపాదించలేని వాడు, కృపావరాలు వాడలేని వాడివి, దేవుని జ్ఞానము నలుగురికి పంచలేని వాడివి, ఇళ్లలో కూర్చొని దేవుని జ్ఞానాన్ని, దేవుని దర్శనాన్ని, దేవుని కృపను పోగొట్టుకుంటూ పాతిపెట్టిన చెడ్డ దాసుడుగా మిగిలిపోతున్నావు అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుడు పెట్టారా? నీకు ఒక తలానికి 100 మందిని సంపాదించమన్నాడా? ఒకళ్ళు సంపాదించలేవా? లోకంలో సంపాదిస్తావా? నిద్ర ఆహారాలు మానేసి లోకంలో సంపాదన గురించి ఆలోచిస్తావా? రెద్దుల వగల్లో అది లోకం వరకే. కానీ ఒక తలాంతు గురించి నువ్వు ఆలోచన కలిగి ఉంటే, ఈ ఒక తలాంతు సంపాదిస్తే ఆయన సంతోషంలో పాలుభాగస్తున్నావు. హల్లెలూయా. ఎవరెళ్తాడు పరలోక రాజ్యానికి అంటే తలాంతు సంపాదించాడు వెళ్తాడు. హల్లెలూయా. నువ్వు తలాంతులు భూమిలో పాతిపెట్టినోడు వెళ్తావు. నీ మీద సమస్య కదా తెలుసుకోమని ఊళ్ళో పరిగెత్తింది, మూడవ ఇంటికి వెళ్ళి మూడవ పరిగెత్తిందా? దేవుడి కృపావరాలు పొందుకొని, దేవుడి జ్ఞానం పొందుకొని, దేవుడి దర్శనాలు పొందుకొని నీ పరిగెట్టు. సంపాదించేదంటున్నావా, పాతి పెట్టేదంటున్నావా? ఎంత కాలము నువ్వు ఒక్క తలాంతు తీసుకొని భూమిలో పాతి పెట్టి యజమాని కోసం వస్తావా? పర్వాలేదు, శభాష్ అంటాడు అనుకుంటావా? చెడ్డ దాసుడా, సోమరియ.
నువ్వు ఏడవలేకపోతే ఎవరికైనా ఉపయోగమా? నువ్వు చేయలేకపోతే చేసే వాళ్ళని ప్రోత్సహించరాదు. నువ్వు చేయలేకపోతే చేసే వాళ్ళని వెనకాలని ఉండొచ్చుగా. ఎవరు చేయకూడదు, దిగితే మనం చేయాలి, మళ్ళీ ఎవరైనా చేస్తే మనకు ప్రయత్నం వీలికి. దేవుడు అన్నాడు, ఆయన అన్నాడు, అరే నువ్వు సంపాదించలేకపోతే భూములు ఎదురు పాతిపెట్టడం ఎవరైనా తీసుకెళ్ళి ఇవ్వచ్చుగా, ఆడి దగ్గర నేను వసూలు చేసుకున్నాడుగా. అట్ట కాదయ్యా, నేను ఏడవను, ఇంకోటి ఏడవనేమో. ఎందుకు నీకు ఆ కృపవరాలు? ఎందుకు నీకు ఆ దర్శనాలు? ఎందుకు నీకు ఆ పిలుపు? అర్థమైపోట్లా, నీ రక్షణ అర్థమైపోట్లా. దేవుడు నేను రక్షించుకున్నందుకు బాధపడతలా, ఆ ఒక్క తలాంతి ఇచ్చినందుకు ఎంతో బాధపడ్డాడు ఆయన. వీడి ఆయన ఒకటి కూడా సంపాదించలేకపోయాడు. వీడికి ఇచ్చిన జ్ఞానం, వీడికి ఇచ్చిన దర్శనాలు, వీడికి ఇచ్చిన కృప వ్యర్థమైపోతుంది. సరేరా బాబు, నువ్వు చేయలేకపోతే అయిపోయావు, చేసేవాళ్ళకైనా ఉపయోగమా? చేసేవాళ్ళ వెనకాలన్నా ఉండకపోయావా? చేసేవాళ్ళైనా ప్రోత్సహించకపోయావా? చేసేవాళ్ళకైనా ఇచ్చుంటే ఆ దగ్గరైనా అడిగి తీసుకునేవాడిగా, ఆడన చేసేవాడిగా. మంచి దాసుడుగా రక్షించబడిన నీవు నేను చెడ్డ దాసుడుగా దేవుడు నా రాకడ సమయంలో మిగిలిపోమను. హల్లెలూయా. మంచి దాసుడిగా రక్షించబడిన మనము దేవుని యొక్క రాకడ సమయంలో చెడ్డ దాసుడిగా మిగిలిపోమను. దేవుడు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎంతవరకు నిద్రపోయే పని మీద ఉంటావు కానీ వాళ్ళు చక్కగా ఆడించుకుంటాం, కూర్చి లాగుకుంటాం, యాక్సిడెంట్ నిద్ర అంతే. పాతిపెట్టు ఏ రోజేనా మనం కూడా పాతిపెట్టే ఎక్కడికి వెళ్తావు? బాబుడేసం తీసుకున్నానుగా వెళ్ళిపోతావు. బాబు నీ పొందేస్తావు. ఆయన సంతోషంలో మనం పాలు భాగస్థం అవ్వాలంటే సంపాదించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఏ సంపాదించాలి? డబ్బులు కాదు. అబ్బా, ఆత్మలు ఎదుగుతామా? భూములు పాతి పెట్టుకుంటే చాలుతుంది. నువ్వు ఆత్మ ఆయన ఒకటికి ఇంకోటి సంపాదించలేదు వీలవా, ఇచ్చిన దానికి భూములు పాతి పెట్టినందుకు వీలయ్యాడు. హల్లెలూయా. వీడికి ఎంత శ్రద్ధ ఏంటి? ఇంకొకటి వాళ్ళు మళ్ళీ తీసుకొని సంపాదించకపోగా నువ్వు ఇతర దాన్ని కోసేవాడు, నువ్వు అట్ట అంటాడు, ఈ దేవుడు అట్ట, ఈ దేవుడు అట్ట అని నీళ్ళు తెలుసుగా. ఆ బాప్టిజం తీసుకుంటే బాప్టిజం తీసుకొని స్టడీగా ఉండాలి, కొన్ని స్టడీగా చేయాలన్నా. తీసుకోరాదు, స్టడీగా ఉంటావో స్టడీగా ఉండవో సంగతి ఎవరు దేవుడు చూస్తారు కదా. ఆయన ఒకటి తిరిగి ఇచ్చినందుకు కాదు, ఒకటి నీకు భూమిలో పెట్టేందుకు వచ్చింది. పాపం నిన్ను రక్షించుకున్నందుకు కాదు ఆయన బాధపడేది. రక్షించబడి నువ్వు నీకు ఇచ్చిన తలాంతిని ఎవరికన్నా ఇచ్చి వాడించి ఎవరి వెనకాల ఉండకుండా చక్కగా వచ్చానా, కూర్చున్నానా, కుర్చీలు అరిగిపోయాయా, సొంగబడిలా నిద్రపోయారా, ప్రార్థన ఇక్కడ నుంచి మేము అంతా అమ్మగారు కిందగా చూస్తాను ఉంటుంది. గయ్యా 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 దొరుకుతారు. వాళ్ళంతా మరి ప్రార్థన అప్పుడు ఎలా ఉన్నారంటే సంఘాల్సింది అన్నమాట. ఇది సంపాదించే సమయం అయ్యా. హల్లెలూయా. ఇది పోగు చేసుకునే సమయం. దేవుని ఆశీర్వాదాలు ఈ టైంలో నిలబడతావు. ఇది అయిపోగానే ఫుల్ యాక్టివ్. అంటే ఏమంటారు? ఎవరు వచ్చారు? దేవుడు నీకు ఇచ్చిన తలాంతును పాతిపెట్టాడు. వాడు కష్టపడు, ప్రయాసపడు, ఒక్కటికి ఒకటి సంపాదించండి. హల్లెలూయా. దేవుడి రాజ్యంలో ఏమీ సంపాదించుకోకుండా లోపల సంపాదించుకొని ఇక్కడ వదిలేసి దీన్ని చక్కగా పాతి పెట్టామనుకో
దీన్ని ఈ రక్షణని, ఈ కృపావరాలని, ఈ దర్శనాలని, ఈ గురిని చక్కగా పెట్టేవనుకో ఆయన రాజ్యంలో ఉండే అవకాశాన్ని మనం కోల్పోతున్నాము. హల్లెలూయా. మంచి దాసుడిగా పిలువబడ్డాం, మంచి దాసుడిగా రక్షించబడ్డాం. చెడ్డ దాసుడిగా, చెడ్డవాడిగా, పాతి పెట్టబడిన వాడిగా ఉండకుండా దేవుని పనిలో ఆయన రాజ్య వారసులుగా దేవుడు మన అందరినీ వాడుకోనుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్క చిన్న ప్రార్థన, ఒక నిమిషం చిన్న ప్రార్థన చేసుకున్నాం.